ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ సూచించారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని రవాణా శాఖ అధికారి ప్రారంభించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ హెల్మెట్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనదారులు కూడా బాధ్యతగా హెల్మెట్ ను ధరించాలన్నారు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అన్న విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలన్నారు. నాయకులందరూ కూడా మరొకసారి శ్రీ బాలాజీ టూ-వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు మనకు ఆర్టీఓ అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే లేబర్ కమిషనర్, కూటమి నాయకులు అందరూ కూడా. అందరికీ నమస్కారం. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అనే అంశం మీద చక్కటి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. సో సెక్షన్ 129 ప్రకారం విధిగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అట్లాగే 194D ప్రకారం హెల్మెట్ ధరించని పక్షంలో వారి యొక్క లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం నూతన మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం నిర్ధారించబడిందని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవాలి. రెండవ అంశం ఏంటంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఏదైనా వెంటనే జరిగినప్పుడు ఆ యొక్క మొదటి గోల్డెన్ అవర్లో వెంటనే ఆ యొక్క క్షతగాత్రుడిని హాస్పిటల్కి చేర్పించాలి. హాస్పిటల్కి చేర్పించినప్పుడు ఆ యొక్క అతన్ని ఒక రహవీర్గా, అంటే గుడ్ సమరిటన్ లా ప్రకారం ఒక మంచి సమరిటన్గా గుర్తించబడి అతనికి ఒక ప్రోత్సాహ బహుమతి కూడా 25,000 రూపాయలు ఇవ్వబడుతుంది. ఈ విషయాలు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము.